ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మరొక సమయం దేవుడు మనకు అనుగ్రహించారు. పరిశుద్ధ లేఖనాల్లో నుండి క్రిస్మస్ సందేశమే కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడు నాయన. మీ భక్తుల గురించి మీ యొక్క లేఖనాలలో నాయన మేము అనేక సత్యాలు తెలుసుకోవటానికి మీరు కృప చూపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. మీ నడిపింపు మాకు దయచేయండి. ఈ ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా ఈ సువార్త మాటలు వెళుచు ఉండగా నాయన అనేకులు వీటిని గ్రహించి సత్యాన్ని గుర్తెరిగి మంచి భక్తులు అవటానికి సహాయం చేయండి ప్రభువా. మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను, మీరే కృప చూపించండి. బలహీనుని ప్రభువా, ఒట్టివాడిని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. క్రిస్మస్ సందేశమే. మరి ఈ నెల అంతా ప్రియులరా మనం దేశయ్య జననము, వారి యొక్క కుటుంబాలు, మరి ఈ విషయాలు మనము లేఖనాల్లో నుండి దేవుని సంగతులు మనం ఎంతైనా నేర్చుకుంటా ఉంటే, మరియా ఆయన పాదముల యొద్ద కూర్చొని నేర్చుకుంది. యేసుప్రభు తల్లి కాదు, ఆమె వేరే ఆమె. ఏమండి, మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. మరియా ఏమో యేసు ప్రభు పాదాల యొద్దకు ఈ రోజుల్లో ఒక్క ఆదివారం తప్ప మౌనంగా కూర్చునేది. మిగతా సమయాల్లో ఆయన పాదాల యొద్ద కూర్చుంటున్నావా తమ్ముడా, సహోదరుడా? ఆయన పాదాల యొద్ద కూర్చుంటే అనేక విషయాలు నేర్పుతాడయ్యా. గ్రహించలేని గూఢమైన సంగతులు మనకి బయలుపరుస్తాడు ప్రియులరా. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉండాలి. దేవుని పనిని మనము జరిగిస్తూ ఉండాలి. దేవుని చిత్తాన్ని మనము చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ ఎంతో సంతోషపడుద్ది. గమనించండి, చూడండి ఇక్కడ మరి ప్రారంభంలో లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. చూసారా ప్రియులరా, దావీదు సింహాసనము దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కుమారుడికి ఇస్తాడంటండి. భూమి మీద పుట్టాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? సాతాను సింహాసనాలు, సాతాను రాజ్యాలు ఏమైపోతాయి? కూలిపోతాయి. అవును ప్రియులరా, ఐగుప్తు రాజ్యము దాని యొక్క ఏలుబడి కూలిపోయింది. దాని తర్వాత మరి బబులోను రాజ్యం వచ్చింది, అది కూలిపోయింది. తర్వాత సిరియా, అది కూలిపోయింది. తర్వాత రోమా, మాదియ పార్షిక,
గ్రీకు సామ్రాజ్యం, అట్లాగా అన్ని సామ్రాజ్యాలు కూలిపోతాయి ప్రియులరా. కానీ యేసయ్య రాజ్యము నిరంతరం నిలుచుద్ది. చూసారా, లోకము దాని ఆశలు గతించిపోవును కానీ తండ్రి చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడని బైబిల్లో ఉంది. అవును ప్రియులరా, లోకము దాని ఆశలు గతించిపోతాయి కనుక లోకాశలను దేవుడు తొలగించటానికి, ఆయన రాజ్య స్థాపించటానికి ఆయన పుట్టాడు. అందుకే హేరోదులో కలవరం వచ్చింది. ఆ యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారు. పోలీసు వస్తున్నాడంటే దొంగలకి కలవరం ఉంటుందా ఉండదా చెప్పండి ప్రియులరా. ఒక పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడంటే ఆ డ్రెస్ మీద దొంగలందరూ పారిపోతారు. అట్లాగే యేసు ప్రభు వారు ఆయన మనకి గొప్ప రాజ్యాన్ని ఆయన తీసుకుని రాబోచు ఉన్నాడు. అదే 1000 ఏండ్ల పరిపాలన, తర్వాత నిత్యత్వము. ఆయన రాజ్యము, ఆయన సింహాసనం ఎలా ఉంటుంది? దావీదు సింహాసనము ఆయనకిచ్చును. దావీదు సింహాసనం అంటే దావీదు రాజు. అట్లాగే యేసు ప్రభు కూడా రాజు. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన కూర్చొని ఈ లోక రాజ్యములన్నీ ఆయన పరిపాలన, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. అవును ప్రియులరా, కనుక ఈ లోక దేవతలు, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన వశమైపోతాయి. కనుక దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు యోలును. యుగాలు ఏంటనుకున్నావు? దేవుడు అంటే, యేసుప్రభు అంటే ఆయనకు ఒక సింహాసనం ఉంటుంది యెరూషలేములో. ఆయన సింహాసనం మీద కూర్చుండి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఆ యెరూషలేములో నీవు నేను ఉండాలంటే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థము కలిగి నడుచుకోవాలి, న్యాయము పలకాలి. ఎలాంటి వారే కదా కీర్తనలో 15లో ఉంటుంది. గుడారం అంటే యెరూషలేము, పరిశుద్ధ స్థలం అంటే సియోను. ఆయన ప్రియులరా రాజుగా రాబోచున్నాడు. పశువుల పాకలో ఆయన జన్మించి, ఆయన పెరిగి పెద్దవాడయ్యి సువార్తను ప్రకటించి నీతి సూత్రాలు ఆయనను బోధించాడు. ప్రపంచమంతా బోధించాడు. 10 ఆజ్ఞలను బోధించారు. ఇంకా కొన్ని వాక్యాలు బోధించారు. తర్వాత సేవకులు, అపోస్తులు, సేవకులు, ప్రవక్తలు అనేక మంది ఆ మాటలు బోధించారు. కనుక మనం కూడా వాటిని నేర్చుకొని మనం కూడా ఇతరులకు బోధించాలి. నేర్చుకోవాలి, నేర్చుకున్నవి ఇతరులకి బోధించాలి. చూడండి, మరియమ్మ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవదూత చూడండి 29:30 లోకాసు వార్త 1వ అధ్యాయము 29:30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. దేవుని వల్ల కృప పొందాలండి, మనుషుల వల్ల కాదండి. మనుషులు దేవుళ్ళండి. నేనైనా మనిషినే. నేను ఒక్కోసారి తేడాగా మాట్లాడవచ్చు, మానవుణ్ణి.
కానీ దేవుడు తేడాగా మాట్లాడడం. ఏమండి, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. కృప ద్వారా రక్షణ. కృప ఎందుకు పెట్టాడు ఇక్కడ? రక్షించబడటానికి నీవు ఏ విధమైన పుణ్యకార్యాలు, ఏ విధమైనటువంటి ప్రియులరా మంచి కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని యందు విశ్వాసం ఉంచి పాపినని గుర్తెరిగి హృదయం అంతటితో కన్నీటితో నీ పాపాలు ఒప్పుకుంటే చాలు. కృప ద్వారా ఏమవుద్ది? రక్షించబడతావు. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధత కొరకు నీవు ప్రయాసపడాలి. రక్షణ పొందిన తర్వాత ఎంతమంది పడిపోయిన జారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు, లోకస్తులైన వాళ్ళు. ఏమండి, రక్షణ పొందిన తర్వాత కృప ద్వారా రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధత కొరకు, నీతి కొరకు నువ్వు ప్రయాస పడాలండి. చూడండి ప్రియులరా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. చూడండి ప్రియులరా, దేవుని వల్ల నీవు కృప పొందితివి. కృప ద్వారా రక్షణ. మరి ఎంత ధన్యురాలండి. ఏ పురుషుని ఎరగదండి. అలా ఉండాలి భక్తి. ఏమండి, ఆమె కన్యక ఏ పురుషుని ఎరగదు, పవిత్రురాలు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు పవిత్రంగా ఉంటున్నావా? పరిశుద్ధంగా ఉంటున్నావా? నీతిని కాపాడుకుంటున్నావా? జాగ్రత్త, చీకటి ఆవరించుది నిన్ను. దొంగ వేషాలు వేయవద్దు. లోకాశలు వస్తాయి. వచ్చినప్పుడు తల్లిదండ్రుల్ని చెప్పి ప్రార్థన చేయించుకుని గుడికొచ్చి జయించు. జై జీవితం ఇస్తాడు యేసయ్య. ఓ యవనస్తుడా, ఓ యవనరాలా, ఏమి ఎంత ధన్యత, ఎంత ప్రార్థనాపరురాలు, ఎంత భక్తి కలిగిన స్త్రీ. చూడండి, భయపడతా ఉంది, వణుకుతుంది, భయపడుతుంది. దేవదూత ఏముంది? భయపడుకో, నీ విషయంలో నీ ద్వారా ఈ లోక రక్షకుడు నేను ఏర్పాటు చేయబోతున్నాను. భయపడుకో, దిగులు పడుకో, పిరిగితనం రాని మాకు. చూడండి, మళ్ళీ ఏమంటున్నాడు? సింహాసనం వేస్తాను అంటున్నాడు. మళ్ళీ 33, యాకోబు వంశస్థులను యుగయుగములు ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆయన రాజ్యానికి అంతము లేదు ప్రియులరా. యుగయుగాలు ఎంత ధన్యత తెలుసా? యుగయుగాలు ఉంటావు యేసు ప్రభు రాజ్యంలో. నువ్వు గనక నీతిగా బ్రతికితే యేసు ప్రభుతో పాటు ఇక మరణం ఉండదు నీకు. యుగయుగాలు నీవు జీవిస్తూనే ఉంటావు. అలాంటి జీవితం ఇస్తానంటే ఏమండి, ఈ మనుషులు కోద్దానికి కాదానికి అబద్ధమాడి చెడ్డ పనులు చేస్తూ ఇష్టానుసారంగా నడుచుకుంటుంటే దేవునికి కోపం రాదా? అరే, యుగయుగాలు ఉండే రాజ్యం ఇస్తానురా బాబు, సింహాసనం ఇస్తానురా బాబు, నీకు అధికారం ఇస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను ధనవంతుడిగా చేస్తాను, నీ అప్పులు నేను తీరుస్తాను, నీ కష్టాలు నేను తొలగిస్తాను, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా యొద్దకు వచ్చువా అని నేను ఎంత మాత్రం త్రోసివేయను, ఎంత ఘోర పాపినైనా నేను క్షమించుకుంటాను, రండి అని కేకేస్తంటే పారిపోతావా? గుడికి రామంటే పారిపోతావా? ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఇష్టపడుతున్నావా దేవుని మందిరానికి వెళ్ళటానికి? ఈ యొక్క మరిమ్మ గారు ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీ,
ఎంతో అంటే ఇక మాటలు కాదు, మాటలు చాలు, అంత భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీ. యుగ యుగములు ఏలును యాకోబు వంశస్థులను. మనం కూడా యాకోబు వంశస్థుల్లో చేరాలి. మనం కూడా అంటే యేసుక్రీస్తును అంగీకరిస్తే ఆయన వంశస్థుల్లో మనం చేరినట్టే. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన వంశంలోకి మనం కూడా చేరినట్లే. మనకి ఈ లోకంలో ఏమి రాకపోయినా ఏమి లేకపోయినా పర్లా, ఆయన జాబితాలో మన పేరుంటే చాలు, ఆయన మరి రికార్డులో మన పేరుంటే చాలు, ఆయన పుస్తకంలో నీ పేరు ఉంటే చాలు. యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యుగ యుగాలు జగజగాలు అబ్బా యుగ యుగాలు ఏళ్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. దేవుడు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడండి ఈ మానవుడికి. అర్థమవుతుందా? దేవుని వాక్యం చదువుకో తమ్ముడా, చెల్లి, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకో. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకొని దేవునికి లోబడితే దేవుడు నీకు భక్తి నేర్పుతాడు. చనిపోతే మనకు పరలోకం దొరుకుద్దమ్మా. ఈ లోకంలోనే బతకటానికి ప్రయత్నం చేయి. మాకు రేపొద్దున చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఎలా ఉండాలి, పరలోక రాజ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి, దాని కొరకు నీవు ఈ భూమి మీద ప్రణాళిక లేయి. అప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. చూసారా, ఆయన రాజ్యము అంతము లేనిదై, దానికి పులి స్టాప్ లేదు. ఆ రాజ్యానికి అంతము లేనిదై ఉండును. ఈ భూమి ఆకాశము పేతురు రాసిన పత్రికలో ఉంది. ఏముంది? మహావేంద్రముతో లయమైపోవును, అగ్ని చేత కాల్చబడును. పంచభూతములన్నీ కూడా అగ్ని చేత దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడని ఉంది. అందుకే అగ్ని పర్వతాలు, అందుకే భూకంపాలు, ఏమండి, యుద్ధాలు, ఒక దేశం మీదకి ఒక దేశం బాంబులు వేసుకోవటం, అలా 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 ఏమండి ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఎన్నో లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. ప్రియులరా, లక్షల మంది చనిపోతున్నారు. కనుక దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆ అంతము లేని రాజ్యములో నీవు నేను మనమందరము కూడా సభ్యులుగా ఉండాలి. ఆ రాజ్యంలో మనమందరము కూడా ఉండాలంటే మన పేరు ఆ జీవగ్రంథంలో వ్రాయబడాలి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనను జీవగ్రంథములో వ్రాయబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. అవుట్. ఇక తప్పించేవాడు ఎవడు ఉండడు. నువ్వు చనిపోకముందే నీవు నిర్ణయం చేసుకో. చనిపోయిన తర్వాత నిన్ను తప్పించేవాడు ఎవడో ఉండడు. కనుక ఈ భూమి మీద ఉండగానే నీవు ఒక నిర్ణయం తీసుకో. దేవుని రాజ్యం కావాలా, సాతాను యొక్క రాజ్యం కావాలా? దేవుని రాజ్యం కావాలా, లేక అపవాది యొక్క ఈ లోక రాజ్యాలు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేర్చుకో.
మరియా అంగీకరించింది, లోబడింది. అద్భుతంగా దేవుడు ఆ తల్లిని ఆశీర్వదించాడు. మరియా అనుకోలేదు లోకరక్షకుడు నా గర్భంలో పుడతాడని. ఎంత ధన్యురాలు, ఎంత ఆశీర్వదించబడిన స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిందా? నువ్వు ప్రజలందరూ నిన్ను ధన్యురాలందరూ స్త్రీలలో ఆశీర్వదించబడిందా? నువ్వు ఉండవు స్త్రీగా, నువ్వు ఉండవు ధన్యుడు అయ్యావా? ఆశీర్వదించబడ్డావా? దీవించబడ్డావా? నిన్ను చూచిన వారు మంచి భక్తి కలిగిన వ్యక్తి, మంచి భక్తి గలవాడు, మంచి ప్రార్థనాపరుడు అని నీ విషయమై నిన్ను సంతోషపడుతున్నారా? దేవుని యందు సంతోషిస్తున్నారా? కనుక మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఊహల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. మరియ ద్వారా ఆ కన్యక అయిన మరియ ద్వారా దేవునికి బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక 10 పట్టణాల మీద నీవు అధికారివై ఉండు. కొంచెంలో నమ్మకం, సమయం పాటించే విషయంలో నమ్మకం, ప్రార్థన చేసే విషయంలో నమ్మకం, బైబిల్ చదివే విషయంలో నమ్మకం, పరిచర్య చేసే విషయంలో నమ్మకం, వంట వండే విషయంలో నమ్మకం, జాబుల్లో నమ్మకం, ప్రభుత్వ ఆఫీసుల్లో నర్సు డ్యూటీల్లో నమ్మకం, డాక్టర్ డ్యూటీల్లో నమ్మకం. ఓ సోదరుడా, సోదరి, రైల్వే డ్యూటీల్లో నమ్మకం, పోలీసు డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకోకోకుండా, ఎవరిని అడుక్కోకోకుండా, ఎవరిని నీవు ఆశించుకోకుండా నమ్మకం, రాజకీయంలో నీవు ఒక నమ్మకస్తుడిగా, దేనిని ఆశించకుండా, లంచాలను ఆశించకుండా, కట్నాలను ఆశించకుండా, పేరు ప్రఖ్యాతులను ఆశించకుండా, ఒక సామాన్యమైన రీతిలో నీవు మరియలాగా ఏమండి నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే నీ జీవితంలో ఒక అద్భుతం చేయటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ జీవితంలో అద్భుతం చేయటానికి ఆయన ఎలాగా సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీవు గనక యేసుక్రీస్తుని నీవు విశ్వసించి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే నీ జీవితాన్ని ఒక మధురంగా మారా అనే జీవితాన్ని మధురంగా చేయటానికి ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అవును, ఇప్పటికైనా నీ కళ్ళు తెరువు, దేవునికి లోబడు, వాక్యం చదువు, ప్రార్థన చేసుకో. ఏమండి, సంగమనకు నమ్మకస్తుడిగా ఉండు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ దేవుని బిడ్డ, దేవుని పాదాలు పట్టుకో. మరియా నమ్మకస్తురాలుగా ఉండటం వల్ల ఎంతో ధన్యురాలైంది. నమ్మకస్తులు ధన్యులవుతారు. నీవు కూడా ధన్యుడు అవ్వాలని ఈ మాటలు దేవుడు నీకు వినిపింపజేస్తున్నాడు. నీవు ఏ ఊరిలో ఉన్నావో, నీవు ఏ ఊరిలో ఉండి వాక్యం వింటున్నావో, ఓ సోదరుడా, ఓ సహోదరి, నీవు ఏ స్థలంలో ఉండి నువ్వు ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నావో, యూట్యూబ్ ద్వారా చూస్తున్నావేమో, రకరకాలుగా దేవుని వాక్యాన్ని నీవు నేర్చుకుంటున్నావేమో, నువ్వు ధన్యుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. నీ ప్రతి పనిలో దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు లేకోకుండా నీవు ఇష్టానుసారంగా నీ యొక్క ఆలోచనలతో నువ్వు నడుచుకున్నట్లయితే నీవేమి సాధించలేవు. అలెగ్జాండర్
ఈ లోకాన్నంతా సాధించాలనుకున్నాడు. తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే దోమకాటు ద్వారా అతడు చనిపోయాడు. ఇంకా ఎంతోమంది చక్రవర్తులు, రాజులు తక్కువ వయసులోనే ఏమండి వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు? వాక్య ప్రకారంగా అగ్ని ఆరదు, పురుగు చావదు. మరణం దాటిన తర్వాత మహిమకరమైన ప్లేస్కి వెళ్ళాలండి. అదే పరలోక రాజ్యము. మహిమకరమైన దేవుని రాజ్యములో ఉండాలి. మహిమ దేహముతో ఉండాలి. అది దేవుడు కోరుకునేది. అలా నువ్వు తయారవ్వాలంటే, యుగయుగాలు ఆయన రాజ్యములో నీవు ఉండాలంటే, సింహాసనం మీద ఆ కృప నీకు ఉండాలి అంటే ఒకటే మార్గము. యేసునందు విశ్వాసముంచు, అంగీకరించు, దేవునికి లోబడు. ప్రభు నీకు సహాయము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా ఈ వాక్యాన్ని అనేకులు వినుచుండగా మేలుకరంగా, దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. చీకటిని పారద్రోలండి ప్రభా. నీ యొక్క రాజ్యము యుగయుగాలు ఉంటుంది ప్రభా. నీ రాజ్యము యుగయుగాలు ఉంటుంది ప్రభా. ఆ రాజ్యం కొరకు ప్రయాసపడే భాగ్యము దయచేయండి. ఆ తల్లి అయిన మరియ నాయన అంత ధన్యురాలైంది, స్త్రీలలో ఆశీర్వదించబడింది ప్రభా. అయ్యా, మేము కూడా ఆశీర్వదించబడటానికి మాకు సహాయం చేయండి. ఈ పరిచర్యను దీవించండి, మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్.